హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే బార్తోలిన్ యాబ్సెస్. బార్తోలిన్ యాబ్సెస్‌లో సిడ్జ్ బాత్ ఎలా చేయాలి? సిడ్జ్ బాత్ అంటే ఏం లేదు. మీరు ఒక టబ్ తీసుకొని, టబ్‌లో వేడి నీళ్ళు వేసుకొని, దాంట్లో మేమిచ్చిన డ్రాప్స్ వేసుకొని, దాంట్లో కూర్చోవాలన్నమాట కొంసేపు. అది ఎలా చేయాలని చూద్దాం. సో, దానికి వెళ్ళే ముందు అసలు బార్తోలిన్ యాబ్సెస్ అంటే ఏంటని చాలా క్లియర్‌గా చాలా షార్ట్‌గా తెలుసుకుందాం. సో, బార్తోలిన్ సిస్ట్ గాని, బార్తోలిన్ యాబ్సెస్ గాని అంటారు. మనము బార్తోలిన్ సిస్ట్, బార్తోలిన్ యాబ్సెస్ అంటే ఇది విమెన్స్ వజైనల్ ఏరియా అన్నమాట. చూడండి. ఇవి లెబియా మేజోరా అంటారు. సో, ఆ రెండిటి మధ్యలో ఉన్న ప్లేస్‌ని వెస్టిబ్యూల్ అంటామన్నమాట. ఇక్కడ ఉంది చూసారా? ఇది వజైనా. ఈ వజైనాకి చుట్టూ ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 గ్లాండ్స్ ఉన్నాయి చూడండి. పీనట్ షేప్ అంటే మన శనగ విత్తనం ఎలా ఉంటుందో ఆ సైజ్‌లో 2 గ్లాండ్స్ ఉంటాయి. ఇక్కడొకటుంది, ఇక్కడొకటుంది. ఈ రెండిటి నుంచి ఒక చిన్న పైప్ వచ్చి వజైనా పక్కన ఓపెన్ అయింది. రైట్? దీన్నే బార్తోలిన్ గ్లాండ్స్ అంటారు. ఈ గ్లాండ్స్ ఎందుకు అంటే, విమెన్ యొక్క వజైనా మాయిస్ట్‌గా పెట్టడానికంటే, తడిగా పెట్టడానికి. ఎప్పుడైతే తడిగా ఉంటుందో ఒక లేయర్ లాగుండి, ఇన్ఫెక్షన్ లోపలికి పోకుండా కాపాడుతుంది. అంతే కాకుండా సెక్షువల్ ఇంటర్‌కోర్స్ జరిగినప్పుడు దీంట్లోంచి ఒక జిగురు లాంటి ఫ్లూయిడ్ బయటకొస్తుందనమాట. ఎప్పుడైతే పెనిస్ పెనిట్రేట్ అవుతుందో, పెయిన్ లేకుండా, ఫ్రిక్షన్ లేకుండా ఉంటుందనమాట. అది బార్తోలిన్ గ్లాండ్ పని. అంటే స్మూత్‌గా ఉండేటట్లు సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేసేది గ్లాండ్ అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు. మెయిన్‌గా బాక్టీరియా గాని, ఏదన్నా దాని లోపలికి పోయి రెడ్‌నెస్, పెయిన్, స్వెల్లింగ్ వస్తే దాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. సో, అప్పుడు ఈ విధంగా తయారైపోతుంది. దీన్నేమంటారు? పార్థోలిన్ యాబ్సెస్ అంటారు. ఈ విధంగా వచ్చినప్పుడు హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతి ద్వారా మనం సర్జరీ వరకు పోకుండా మోర్ థాన్ 99% సక్సెస్ రేట్‌తో ఈ డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. ఎటువంటి విమెన్‌లో. కొంతమందికి 1 మంత్ ఉండొచ్చు. కొంతమందికి 10 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి కూడా రికరెంట్‌గా వస్తుంది. ఎవరికొచ్చినా మనం హోమియోపతిలో బాగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చిన వాళ్ళు సిడ్జ్ బాత్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. సో, బేసిక్‌గా ఏమైందంటే ఒక 1 వీక్ ముందు నేనొక చైనా బజార్‌కెళ్ళా. చైనా బజార్‌కెళ్ళినప్పుడు ఒక యంగ్ కపుల్ మేబీ రీసెంట్‌గా మ్యారేజ్ అయినట్టుంది. ఇద్దరు వచ్చి ఏ టబ్ తీసుకోవాలి? ఆ టబ్ తీసుకోవాలా? హైట్ ఉండాలనా? ఏ కలర్ ఉండాలి? అని డిస్కస్ చేస్తున్నారు. నాకర్థమైంది వీళ్ళేదో వీళ్ళకేదో యాబ్సెస్ ఉన్నట్టుంది. యాబ్సెస్ కోసము వీళ్ళు టబ్ చూస్తున్నారు అని అర్థమైంది. నేను వాళ్ళకేం అడ్వైస్ ఇచ్చానంటే, ముందు చైనా బజార్ అని ఉండేది. దాన్నే భారత్ బజార్ చేసేటప్పుడు, ఆ భారత్ బజార్‌లో వాళ్ళిద్దరికీ అడ్వైస్‌లు ఇచ్చానంట. ఏం అడ్వైస్‌లు ఇచ్చానని మీకు క్లియర్‌గా చెప్తాను. వాళ్ళని బేస్ చేసుకొని ఈ వీడియో చేశాను. సో, మనం సిడ్జ్ బాత్ చేసేయడం అంటే ఏంటంటే సింపుల్. ఈ విధంగా కూర్చోవడం. ఒక టబ్ తీసుకొని, ఆ టబ్‌లో వేడి నీళ్ళు వేసుకొని, ఆ వేడి నీళ్ళలో మేమిచ్చిన లిక్విడ్, సిడ్జ్ బాత్ లిక్విడ్ వేసుకొని ఇలా కూర్చోవాలనమాట. అది ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే, అసలు సిడ్జ్ బాత్ ఎందుకు చేస్తాం? ఫస్ట్ తెలియాలి గదా మీకు. రీజన్ ఉండాలి గదా! ఎందుకు సిడ్జ్ బాత్ చేస్తాం అని. టు మెచ్యూర్ అండ్ ఓపెన్ అప్. ఎప్పుడైతే ఈ బార్తోలిన్ యాబ్సెస్ ఉంటుందో, దాన్ని ఫాస్ట్‌గా ఓపెన్ జేయడానికి. లోపల ఉన్న పస్సంతా బయటకొచ్చేయాలి. దాన్నే మెచ్యురేషన్ అండ్ ఓపెనింగ్. అది చేయడానికి యూజ్ చేస్తా ఉంటాం. రెడ్యూస్ ఇన్‌ఫ్లమేషన్ అండ్ పెయిన్. బాగా రెడ్‌నెస్, పెయిన్, స్వెల్లింగ్ ఉంటుంది. అవన్నిటిని తగ్గియడానికి సిడ్జ్ బాత్ చేద్దాం. అదే విధంగా ఆ ఏరియాని క్లీన్‌గా పెట్టుకోవడానికి గూడా సిడ్జ్ బాత్ అనేది పనికొస్తుంది. ఇంతే కాకుండా ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్ దాంట్లో సిడ్జ్ బాత్ లిక్విడ్ అని ఒకటుంటుంది. ఆ లిక్విడ్ గన దాంట్లో ఏసి గన కూర్చుంటే ఏమవుతుందంటే, హీలింగ్ గూడా స్టార్ట్ అవుతుందనమాట. అందుకు మనం సిడ్జ్ బాత్ అనేది చెయ్యాలి. ఎందుకు జేయాలంటే, ఇవి 4 రీజన్స్ అన్నమాట. నెక్స్ట్ ఎలా జేయాలి అంటే, పెద్ద కంఫర్టబుల్ సైజ్ ఉన్న టబ్. వాళ్ళక్కడ ఏం జేస్తున్నారంటే, భారత్ బజార్‌లో చాలా చిన్న టబ్ తీసుకుంటున్నారు. నేను అది క్లియర్‌గా చిన్న టబ్ గాదు. వీలైనంత పెద్ద టబ్ తీసుకోండి. ఎందుకంటే, దాని లోపల కూర్చున్నప్పుడు మీ పెల్విక్ ఆర్గాన్స్ మొత్తం రిలాక్స్ కావాలి. టైట్‌గుంటే ఏమవుతుందంటే, లోపలికి సరిగ్గా వాటర్ ఎళ్ళదు. టెన్షన్ ఉంటుంది. సో, మీరు సిడ్జ్ బాత్ తీసుకున్నప్పుడు పెద్ద టబ్ తీసుకోవాలి. ఎందుకంటే, మీరు లోపల కూర్చున్న తర్వాత మీ పెల్విక్ ఏరియా మొత్తం రిలాక్స్ చేయాలి. ఎప్పుడైతే రిలాక్స్ చేస్తారో, అప్పుడే లోపలున్న మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి ఈ మెడిసిన్ అనేది దాని పని అది చేస్తుందనమాట. దాంట్లో ఎంత వాటరెయ్యాలి అంటే 4-5 ఇంచెస్. చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ యేసుకొని కూర్చుంటారు. అవసరం లేదు. జస్ట్ 4-5 ఇంచెస్ వాటర్ పెట్టండి. అంటే ఇంత హైట్ వాటర్ పెట్టండి. ఆ వాటర్‌లో టబ్ అనేది పెద్దగుండాలి. కంఫర్టబుల్ సైజ్ ఉండాలి. వార్మ్ వాటర్. ఎక్కువ వేడి ఉండకూడదు. తక్కువ వేడి ఉండకూడదనమాట. సో, వార్మ్ వాటర్ ఎయాలి. దాంట్లో మేము స్పెషాలిటీ లిక్విడ్ ఇస్తాము. సిడ్జ్ బాత్ లిక్విడ్ అని. ఆ లిక్విడ్‌లో 25 డ్రాప్స్ బాగా షేక్ జేసి 25 డ్రాప్స్ దాంట్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత ఎంతసేపు కూర్చోవాలంటే 15-20 మినిట్స్ రిలాక్స్‌డ్ పొజిషన్ కూర్చొని మీరు పాటలు వింటారా? టీవీ చూస్తారా? లేదంటే మొబైల్ చూస్తారా? ఏదన్నా చేయండి. ప్రశాంతంగా అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పెల్విక్ ఆర్గాన్స్
మొత్తం రిలాక్స్డ్‌గా ఉండాలి. వాతావరణం కూడా రిలాక్స్‌గా ఉండాలి. అప్పుడే దాంట్లో లోపలికి నీట్‌గా వెళ్ళి ఆ మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి బార్తోలిన్ యాబ్సెస్ అనేది తగ్గుతుంది. ఒక్కసారి 25 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఏరియాని బాగా డ్రై చేసేయండి. మంచి కొత్త క్లాత్ తీసుకొని, బాగా కాటన్ క్లాత్ తీసుకొని ఏరియా మొత్తం క్లీన్ చేయండి. ఎన్ని సార్లు చేయొచ్చు అంటే 3-5 టైమ్స్ పర్ డే. మీ కంఫర్ట్‌ని బట్టి కొంతమంది 1 టైమ్ చేస్తారు. కొంతమంది 3 టైమ్స్ చేస్తారు. 3-5 టైమ్స్ అక్యూట్‌గా ఉన్నప్పుడు లేదంటే 1 టైమ్ చేసినా సరిపోతుంది. ఎప్పుడు చేయాలి? చాలా మందికి డౌట్. అంటే నాకు యాబ్సెస్ ఉంది. యాబ్సెస్ ఓపెన్ అయిపోయే ముందు చేయాలనా? యాబ్సెస్ ఓపెన్ అయిపోయిన తర్వాత చేయాలనా? 2 టైమ్‌లో చేయొచ్చు. యాబ్సెస్ ఓపెన్ కాకముందు, యాబ్సెస్ ఓపెన్ కావడానికి చేయొచ్చు. యాబ్సెస్ ఓపెన్ అయిపోయిన తర్వాత అది హీల్ కావడానికి ట్రై చేయొచ్చనమాట. ఎందుకంటే మనకు అది మెచ్యూర్ కావడానికి, ఓపెన్ కావడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఒకసారి ఓపెన్ అయిపోయిన తర్వాత హీల్ కావడానికి కూడా సిడ్జ్ బాత్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, ఇవన్నీ కంపల్సరీ మైండ్‌లో పెట్టుకోండి. సిడ్జ్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు గన బార్తోలిన్ యాబ్సెస్ ఉంటే వెంటనే ఫిడికస్ హోమియోపతిని కాంటాక్ట్ కండి. సర్జరీ వరకు లేకుండా ఇంతవరకు నేను థౌసండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను. ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళారు. ఒకరో ఇద్దరో వెళ్లారు థౌసండ్స్‌లో. అది కూడా ఏంటంటే ఆ గైనకాలజిస్ట్‌లు భయపెట్టడం వల్ల ఎళ్లారు. లేదంటే అది కూడా లేదు. సర్జరీ వరకు పోకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి బార్తోలిన్ యాబ్సెస్ కంటే ఫిడికస్ హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. వెంటనే మీరు నన్ను కాంటాక్ట్ కండి. థాంక్ యూ.